జనవరి 2024 సంవత్సరంలో ఈ మకర రాశి వారి యొక్క మాస ఫలితాలను నేను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని చెబుతున్నాను. ముందుగా ఈ మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరుగుతుంది. అర్ధాష్టమ గురుడు, తర్వాత ఈ యొక్క లాభంలో మనకి కొన్ని గ్రహాలు వస్తున్నాయండి. ఏమిటండి అవి అంటే, లాభంలో మనకి బుధుడు డైరెక్ట్ అయి ఉన్నాడు. కాబట్టి 2 జనవరి 2024 సంవత్సరంలో బుధుడు డైరెక్ట్ అయ్యి వృశ్చిక రాశిలో ఉండడం వల్ల అద్భుతమైనటువంటి లాభాలు మనం తీసుకోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో అందరికీ కూడా బ్రహ్మాండమైన వ్యాపారాలు చేస్తారు. ప్రమోషన్స్ అన్ని రావడానికి అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి ఇంతవరకు ఏలినాటి శని బాగా పీడించినటువంటి ఏలినాటి శని ఇప్పుడిప్పుడే పీడన తగ్గించింది. మరి మకర రాశిలో ఉన్నటువంటి వారి యొక్క తల్లిదండ్రులకి కొంచెం అనారోగ్యం, ఎవరికో ఒకరికి, కనీసం తల్లిదండ్రులలో ఎవరికో ఒకరికి అనారోగ్యం రావడం ఇలాంటివన్నీ కూడా జరిగి ఇబ్బంది పెట్టాయి. అలాగే ఇప్పుడు భయపడాల్సినటువంటి పని లేదు. మకర రాశిలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరిగింది చక్కగా. అలాగే ఈ ధనస్థానంలో ఉన్నటువంటి శని అద్భుతమైనటువంటి ఆదాయాన్ని మీకు ఇస్తాడు. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి 8 జనవరి 2024 సంవత్సరంలో వ్యయస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి మనకి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు, వివాహం కానటువంటి వాళ్ళకి ఈ ఏలినాటి శనిలోని వివాహాలు అవుతాయి. మరి అలాగే సంతానము లేనటువంటి వాళ్ళకి మాత్రం సంతానం కలగడానికి మరి ఇంకొంతకాలం వెయిట్ చేయాలా. ఆ తర్వాత మనకి బుధుడు మళ్ళీ 7 జనవరి 2024 సంవత్సరంలో వ్యయస్థితిలోకి వస్తున్నాడు. కాబట్టి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా అరుగులు ఇవ్వకుండా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే మంచిది. అలాగే మనము జనవరి 3, 4, 5 వారాలలో చక్కగా మనము మాటలు అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం, ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవాలా. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంది. చక్కగా భాగ్యములో ఉన్నటువంటి కేతు మీ పూర్వజన్మ అదృష్టాన్ని బట్టి చక్కగా మీరు విదేశాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే భక్తి పెరుగుతుంది. ఆత్మసాక్షాత్కారం కలిగేటటువంటి దిశగా మీరు వెళతారు. ఈ గుళ్ళు గోపురాలు కాదు, పూజలు పునస్కారాలు కాదు, మనము సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలి అనేటటువంటి జ్ఞాన మార్గంలో ఆలోచించడం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళు ఈ నెలలో ప్రవర్తిస్తారు. అదేవిధంగా ఇంట్లో మనశ్శాంతి లేనటువంటి వాళ్ళకి ఇంకా మనశ్శాంతి కలగడానికి చాలా టైం ఉంది. అలాగే మనకి తృతీయ రాహువు మనకి రైతులకి చక్కటి పంటల్ని తీసుకొస్తాడు. అద్భుతంగా మనం రైతులు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. మరి చక్కగా మనకి ఖరీదైనటువంటి వస్తువులు వీళ్ళంతా కూడా కొనడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి ఈ యొక్క మకర రాశి వారికి రెమెడీస్ ఏమిటంటే, ఈ మకర రాశి వాళ్ళు ఏం చేయాలండి, ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, పేద బ్రాహ్మణులకి నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు మనము దానం చేయండి ఉదయం 8 గంటలకి. అలాగే నల్ల నువ్వులతో చేసినటువంటి ఉండల్ని దేవాలయాల్లో పంచండి. శనివారం నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి, వెంకటేశ్వర స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి చక్కగా ఆరాధన ఇంట్లో చేసుకోండి. ఆ విధంగా విష్ణు దేవాలయాలను సందర్శించండి. ఆ విధంగా మీకు దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా, ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు మకర రాశి వాళ్ళకి కలుగుతాయి. కోర్టు సమస్యల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక కొలిక్కి వస్తుంది. మీకు అనుకూలంగా మీకు తీర్పులు అనేటటువంటివి రావడం జరుగుతుంది. కాబట్టి ఓపిక, సహనం అనేటటువంటిది అవసరం. మీకు అంది వచ్చినటువంటి అవకాశాలని వదులుకోకుండా జాగ్రత్తగా మీరు అహంకారంతో ఇతరులని మీరు ప్రవర్తించకుండా ఉంటే మీకే మంచిది. చక్కటి మన నోరును అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మనం ప్రవర్తించినట్లయితే అంతా కూడా మనకి మిత్రులు అవుతారు. ఆ విధంగా ఈ జనవరి నెలలో మీకు శత్రువులు కూడా మిత్రులు అవడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.